మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను థియేటర్కి వెళ్ళాను, రెండు థియేటర్స్ విజిట్ చేశాను. అందరూ అసలు రాజేంద్ర ప్రసాద్ గారు, వినయ్ కిషోర్ గారు సీన్స్ని హిలేరియస్గా నవ్వుతున్నారండి. అట్లాగే క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ ప్లస్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేమందరం కూడా ఇప్పుడు వరుసగా చేసిన సినిమాల్లో కానీ ఈ సినిమాలో కానీ నేను నితిన్ చేసిన లాస్ట్ సినిమా కానీ ఈ సినిమా కానీ ప్రతి ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. క్లీన్ ఈ ఉగాదికి ఈ రంజాన్ ఫెస్టివల్కి మీరు వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. అండ్ ఈ సమ్మర్కి డెఫినెట్గా మా సినిమాకి వచ్చిన ఎవరో డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు మిమ్మల్ని అడిగారు సార్, ఎందుకంటే నితిన్కి ఈ మధ్య రోజుల్లో డిడ్ నాట్ టేస్ట్ మచ్ ఆఫ్ ఎ సక్సెస్ ఇన్ రన్లో ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే, కానీ మీరు తనను ప్రజెంట్ చేయడానికి చాలా ఎలక్వెంట్గా అంటే ఎఫర్ట్లెస్గా కథని తయారు చేసి నితిన్ మీద అంత అద్భుతమైన సినిమా తీయడానికి కథని ఆలోచించడానికి అండ్ సెయింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ అదరగొట్టేసారు మైత్రి మూవీస్ వాళ్ళు, వేరేగా చెప్పనట్లేదు. బట్ వెన్ యూ అటెంప్టెడ్, సో వాట్ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ అండి? అలాంటి స్టోరీ నితిన్ మీద మీరు రాయగలిగారంటే ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అంటే నాకు స్టోరీ అండి, నాకు వచ్చిన థాట్ వచ్చినప్పుడే మంచిగా అనిపిస్తుంది. సో నాకు స్టోరీ అండి బేసిక్గా థాట్ వచ్చినప్పుడే నాకు మంచి థాట్ అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికంటే ట్విస్ట్ అంటే దేనికి పాయింట్ అనేది రివీల్ చేయలేను, కానీ ప్రతి ఒక్కళ్ళు మన పక్కన వాళ్ళ గురించి లేదా మనకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మర్చిపోతున్నాము. సో అది ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ఉండాలనేది లోపల వచ్చిన థాట్ అండి. సో ఆ థాట్ నుంచి పుట్టింది కదా. అంటే నితిన్ అనుకున్న తర్వాత ఈ కథ రాసుకున్నారా, కథ రాసుకున్న తర్వాత నితిన్ సెలెక్ట్ చేసుకున్నారు? దట్ ఈస్ ద రిడిల్. సో ఫస్ట్ నాకు ఈ కథ పాయింట్ ఐడియా వచ్చిందండి, దాని తర్వాత నితిన్ గారికి తగ్గట్టు రాశాను. నితిన్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి వాజ్ ఓన్లీ అవైలబుల్ హీరో ఫర్ యూ? సో అంటే నేను ఇంతకుముందు భీష్మ కూడా చేశాను, నాకు కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇమీడియట్గా సినిమా చేద్దాం అనుకున్నాను సార్. ఇద్దరం చేద్దాం అనుకున్నప్పుడు ఈవెన్ కదా మన రవి గారికి నవీన్ గారికి కూడా చెప్తే వాళ్ళు కూడా ఎక్సైట్ అయ్యారండి. సో అలా ఇది స్టార్ట్ అయింది. ఓకే రవి గారు, ఈ నార్మల్గా అంటే మీతో బడ్జెట్ల గురించి వాటి గురించి మాట్లాడకూడదు, మీరు ఎందుకంటే చేయమని కూడా ఏం గురించి చేసేయగలరు, మీకు అంత కెపాసిటీ ఉంది. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రూవ్డ్ ఆల్ అక్రాస్ ది కంట్రీ, ఇట్ నో మ్యాటర్ వాట్. కానీ ఈ సినిమాకి మీకు బడ్జెట్ అనుకున్న దానికన్నా బాగా ఎక్కువైంది, అయినా స్టిల్ యూ అంటే టు బి హానెస్ట్ అండి, ఒక చిన్న మార్జినల్గా ఎక్కువ అయిందండి. బట్ మేమేంటంటే దీనికి స్పాన్ ఉంది, ఇప్పుడు కేరళ వెళ్ళే ఎపిసోడ్ ఉంది, అలా డిఫరెంట్ ప్లేసెస్లో చేసాం, ఆస్ట్రేలియా ఉంది, ఇవన్నిటి వల్ల కొంచెం డెఫినెట్గా లిటిల్ బిట్ 20% ఎక్కువ అయిందండి. కాకపోతే వీఆర్ వెరీ మచ్ షూర్ ఇవన్నీ రికవర్ అవుతామనే నమ్మకంతో చేసాం. ఇంటిగా మీరు ఇందాక చెప్తున్నట్టు వినయ్ కిషోర్ గారి ఎపిసోడ్ ట్రాక్ కానివ్వండి, ఫైనల్ ట్రాక్, నితిన్ గారి ట్రాక్ రాసుకున్నప్పుడే అనుకున్నారు ఇంత పేలుతుంది, థియేటర్ ఎరప్ట్ అవుతుంది యాక్చువల్గా వాళ్ళు? అవునండి, డెఫినెట్గా అనుకున్నానండి. నాకు ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్లు అనుకున్నప్పుడు ఈవెన్ నెరేట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు కానీ హీరో కానీ ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ వినయ్ కిషోర్ గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈరోజు నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అందరూ వాళ్ళిద్దరిది ఫస్ట్ మెన్షన్ చేస్తున్నారు, చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు ఇప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ మా రిలేటివ్స్లో ఉన్న పిల్లలు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు ఇప్పుడు జాన్సన్ నచ్చాడు. సో అది హ్యాపీ అనిపించింది. డేవిడ్ వార్నర్ గారి రెస్పాన్స్ కూడా బాగుంది, ఆయన ఎంట్రీ అప్పుడు కూడా థియేటర్ మొత్తం ఎరక్ట్ అయింది, ఆయన అరిచారు అసలు గట్టిగా అరిచారు. సో నాకు వార్నర్ గారు కూడా మెసేజ్ చేశారు హౌస్ ఇట్ అని. సో తీసుకెళ్తున్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు, అక్కడ లింక్ పెట్టమన్నారు. సో అక్కడ థియేటర్కి వెళ్ళి చూస్తాను. నేను మిమ్మల్ని ఇంతకన్నా అడగండి, నాకు ఇంటర్వ్యూ ఉంది, ఇవన్నీ కామన్ అయ్యి రేటింగ్స్ కూడా బాగున్నాయి. అవునండి, ఇప్పుడు మెల్లిగా అంటే సార్ చెప్పినట్టు మెల్లిగా కలెక్షన్స్ పెరుగుతున్నాయండి. ప్లస్ జనాలు కూడా ఇప్పుడు మెల్లిగా ఇప్పుడు ఫ్యామిలీస్ స్టార్ట్ చేస్తారు. ఈ రోజు వీకెండ్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది ఉగాది. సో ఒకసారి ఫ్యామిలీ వస్తే ఒక రంజాన్ ఉంది, సో ఒకసారి ఫ్యామిలీలు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. సో అది ఇప్పుడు ప్లాన్ చేయాలండి. ఆయన తిరుమల వెళ్ళారండి, దర్శనానికి తిరుమల వెళ్ళారు. సో ఆయన రాగానే ఒకసారి ప్లాన్ చేయాలి. Congrats. Really, congrats.